రేపటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి మాజీ సీఎం కేసీఆర్ వస్తున్నట్లు తెలుస్తోంది. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆ తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే టైంలో రీసెంట్ గా మాజీ సీఎం కేసీఆర్ తాను అన్ని గమనిస్తున్నానని, తాను కొడితే మామూలుగా ఉండదన్నారు. దీనికి సీఎం రేవంత్ కూడా కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, అన్ని లెక్కలు అక్కడే తేల్చుకుందామని సవాల్ విసిరారు. దీంతో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు బీసీ కులగణనపై చర్చ ఉండడంతో తాను హాజరవ్వకుంటే నెగిటివ్ ప్రచారం చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నారు ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలనే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇలా కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ఎలక్షన్లలోనే మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలకు వెళ్తే ఓడితాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్ప ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీడే మంది పెట్టాలి. అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా చూస్తున్నా. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ అనేది జాంగీర్ పీర్ల దర్గా వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు, నీ అల్లుడు. పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు ఈ రోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద వడేడుస్తురట. వీటన్నిటి మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో. ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టలేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా? నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్ టాక్ లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్ లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. రేపు 11 గంటలకు రాష్ట్ర అసెంబ్లీ సమావేశం ఒకరోజు జరగబోయే అవకాశం ఉంది. దీంట్లో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు రాబోతున్నాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ కు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశం ప్రధానంగా అసెంబ్లీ సమావేశంలో డిస్కస్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నారా లేదా అనేది చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే మన ఫామ్ హౌస్ లో నేను కొడితే దిమ్మ తిరగాలి, ఖచ్చితంగా వెయిట్ చేసేది అందుకోసమే అనేటువంటి విషయం మీద కూడా చాలా మంది మరో రకంగా అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాను అన్నటువంటి విషయం కూడా చెప్పారు. ఎందుకంటే జంగాబాద్ కు సంబంధించినటువంటి నేతలతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తర్వాత వాళ్ళతో మీడియాతో కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఖచ్చితంగా ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏది ప్రజెంట్ అమలు కాని పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనలేదు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్తూనే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఆయన ఏకలు పెట్టారు. అందుకనే సరైన సమయంలో బయటకు వస్తారన్న నేపథ్యంలో రేపు
ఈ బీసీ కులగణన అంశం కానీ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి బాలమాదిగలు ఇష్యూ పెద్ద ఎత్తున నడుస్తుంది. దాన్ని ఏబిసిడి వర్గీకరణ దాని మీద కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో మాట్లాడతారు. అట్లాగే సర్వే విషయాలు కూడా బీసీకి సంబంధించినటువంటి కులగణన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. అయితే బీసీల సంఖ్య ఎంత ఉంది, ఎస్సీల సంఖ్య ఎంత ఉంది, ఓసీలు మైనారిటీల సంఖ్య ఎంత ఉందన్న విషయాన్ని తెల్లమైన నేపథ్యంలో ఇతరులకు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కారవుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద అనర్గళంగా చాలాసేపు మాట్లాడే అవకాశం ఉంది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లే అవకాశం ఉంది. కనుక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఖచ్చితంగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి తన వారిని ప్రత్యక్ష పాత్రగా ఆయన చేయాల్సినటువంటి స్పీచ్ను ఖచ్చితంగా ఇస్తారు అన్నటువంటి చర్చ జరుగుతుంది. అందుకనే రేపు కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఉదయం కేబినెట్ సమావేశంలో కూడా మంత్రులందరూ కూడా ఈ మొత్తం సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని అదేవిధంగా సర్వే చేసినటువంటి రిపోర్ట్ ని కూడా ఖచ్చితంగా అంతా అధ్యయనం చేస్తారు. దాని తర్వాత సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని మొత్తం కేబినెట్ ఆమోదం చేసిన తర్వాత రేపు అసెంబ్లీలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ గాని అదేవిధంగా బీజేపీ గాని సిపిఐ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గాని అందరు మైనార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలన్నీ కూడా సభలో స్పీకర్ వాళ్ళతో మాట్లాడిస్తారు. ఫైనల్ గా బీఆర్ఎస్ ఒపీనియన్ కి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని హరీష్ రావు గాని మాట్లాడతారు. కానీ కేసీఆర్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. మొన్న కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి మాట్లాడిన సందర్భంలో వెంటనే అదే రోజు మరొక మీటింగ్ లో రేవంత్ రెడ్డి కూడా సవాల్ చేశారు. కేసీఆర్ కు నిజంగానే దమ్ముందని అయితే అనుకోవట్లేదు. ఆయన కట్టబట్టుకునే బయటికి వెళ్ళలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్న నేపథ్యంలో ఆయన ఏదో ఇరగదీస్తారా పొడుస్తానని చెప్పడం అనేంతవరకు కరెక్ట్ కూడా ఆ పనేదో చేయమను, అసెంబ్లీకి దమ్ముంటే నమ్మను, అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత ఎవరైనా ఉంటారా, అధికారం ఉన్నంతసేపు ఎంజాయ్ చేయడం కాదు, ప్రజల సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, విలువైనటువంటి సూచనలు ఇస్తాడని మేము కూడా చాలా నమ్మకంతో ఉన్నాం. 80,000 పుస్తకాలు చదివారని చెప్పేటువంటి కేసీఆర్ మరి ఆ జ్ఞానం మా అసెంబ్లీ ద్వారా చెప్పొచ్చు కదా అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చేసినటువంటి ఇదంతా మనం గమనించాం. కనుక రేపు కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల నేపథ్యంలో అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరగబోతుంది. ఈ చర్చలో కదా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తాడు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ తో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కనుక బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు అఫీషియల్ గా కేసీఆర్ హాజరవుతారనే ఆ సమాచారం అయితే ఇంతవరకు ఇవ్వలేదు. కానీ వచ్చే అవకాశం కూడా ఉంది అనేటువంటి స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. నరేందర్, అయితే ఒకవేళ రేపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ కూడా కసరత్తు చేస్తోందా? ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ మనం ఉన్న ఫామ్ హౌస్ లో మాట్లాడినటువంటి విషయాన్ని మనం గమనించాము. నేను ఇక్కడి నుంచి మౌనంగా ఉండదలుచుకోవట్లేదు, ప్రజాక్షేత్రంలోకి దూకదలుచుకున్నాను, అదేవిధంగా నా మౌనాన్ని మరో రకంగా అర్థం చేసుకుంటున్నారు, ఇక తగ్గేదే లేదా అనేటువంటిగా విషయంగా ఆయన కేసీఆర్ మాట్లాడిన నేపథ్యంలో ఖచ్చితంగా నిజమైన ఆయన కనుక వస్తే దానికి అనుసరించాల్సినటువంటి వ్యూహం మీద మంత్రులు కూడా ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా దామోదర రాజనరసింహతో కూడా అవసరమైతే మాట్లాడించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కూడా ఆయన కూడా కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి కేసీఆర్ వస్తే మాత్రం ఎస్సీ వర్గీకరణకు ఆయనే సానుకూలంగా నిర్ణయించే తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు పాజిటివ్ గా ఉంది. అదే విషయంలో బీసీ కులగణన కానీ మొత్తం ఈ సర్వే రిపోర్ట్ కు సంబంధించిన మీద మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం ఎండగట్టే అవకాశం ఉంది. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఇచ్చి తీరాల్సిందే. సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చి తీరాలి బీసీలకు అనేటువంటి విషయాన్ని అయితే గట్టిగా వాదించే అవకాశం అయితే అసెంబ్లీలో ఉంది. బట్ ఏదైతే కూడా ఈ సర్వే రిపోర్ట్ బేస్ చేసుకుని అనర్గళంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు సభలో గట్టిగా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది.